dog has a day. Every dog has a day. ఎస్సీ ఎస్టీ కేసులు ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టుకున్నారు. చూపించండి. ఫాల్స్ ఎస్సీ ఎస్టీ కేసెస్లో శిక్ష పడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? అకార్డింగ్ టు ది స్టాటిస్టిక్స్ 1.39% కన్విక్షన్ రేట్. అంటే 100లో 99 కేసులు కొట్టేస్తుంది కోర్టులు. మీ వల్లే, మీ మీడియా ప్రభావమే. ఆల్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఆర్ ఫాల్స్. ఆల్ ఎస్సీ ఎస్టీ కేసెస్ ఆర్ ఫాల్స్. ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాడి మీడియా మీ దగ్గర ఉంది, ఇన్స్ట్రుమెంట్ మీడియా మీ దగ్గర ఉంది, న్యాయ వ్యవస్థ మీ దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీ దగ్గర ఉంది, కాంట్రాక్ట్లు మీ, ప్రాజెక్టులు మీ, బ్యాంకులో లోన్లు మీ. ఏ దళితుడు ఈ దేశంలో రఘురామకృష్ణరాజు లాగా 3700 కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి దొంగతనం చేయగలిగిన కెపాసిటీ ఉంది చెప్పండి? ఈరోజు 3700 కోట్ల రూపాయల బ్యాంకు దొంగతనం చేసి ఈ ఎఫ్ఐఆర్లన్నింటిలో దొంగ అని ముద్ర చేసుకున్నటువంటి రఘురామకృష్ణరాజు సనాతన ధర్మాధికారి. ఇటుపక్క రాముడు, ఇటుపక్క ఆంజనేయ స్వామిని వేసుకొని ఈ రెండు వేసుకున్నటువంటి వ్యక్తి బ్యాంకు దొంగ. బ్యాంకులను దొంగతనం చేసి ప్రజల డబ్బు అంటది. నా డబ్బు కాదు, మీ డబ్బు కాదు. రాష్ట్రంలో, దేశంలో ప్రజలు రూపాయి పోగేసి ఆ డబ్బుల్ని బ్యాంకుల్లో దాచిపెట్టుకుంటే ఆ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నటువంటి డబ్బుని కంపెనీలు పెడుతున్నాము అని బ్యాంక్ మేనేజర్లని 100 కోట్ల రూపాయలు ఇచ్చుకొని 1000 కోట్ల రూపాయలు దోచుకున్న బ్యాంక్ డకాయిటీ యువ. నీకెక్కడ స్థాయి ఉంది? డిప్యూటీ స్పీకర్ లాగా ఒక మత ప్రచారానికి సంబంధించినటువంటి ఆలయం మీద ఒక మైక్ పెట్టుకున్నాడట, దాని మీద యాక్షన్ తీసుకోమని రాస్తున్నాడు. అదే 3700 కోట్ల రూపాయలు దోచుకున్న బ్యాంకు దొంగ నీ మీద ఎవరికి రాయాలి? నీ మీద ఎవరికి రాయాలి? మైకు పెట్టుకోవడం నేరం అయితే మరి 3700 కోట్ల రూపాయలు దోచుకున్న నీది ఎంత నేరం? నిన్నేం చేయాలి? నడి రోడ్డు మీద బట్టలు లేకుండా గురి తీయాలి. నడి రోడ్డు మీద. ఎందుకు అంటే నీలాంటి రాజకీయ నాయకుల వల్ల ఈరోజు సమాజం విచ్ఛిన్నమైపోతుంది. డబ్బులు ఉన్నాయి, 1000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఇదో ఎఫ్ఐఆర్ నేను చదువుతా, మొత్తం చదివి వినిపిస్తా. రాష్ట్ర ప్రజలకు ఆల్రెడీ నేను చదివి వినిపించాను. ఎఫ్ఐఆర్ నెంబర్లన్నీ, ఎఫ్ఐఆర్లు మీరు ఎంత దోచుకున్నారు, మీరు దోచుకున్న డబ్బు. ఈ ఎఫ్ఐఆర్లో 29/4/2018 కొట్టిన ఎఫ్ఐఆర్లో 947 కోట్ల 71 లక్ష. ఈ ఎఫ్ఐఆర్ నాయన ఒక్కొక్క ఎఫ్ఐఆర్ 1900 కోట్లు, 1800 కోట్లు, 941 కోట్లు. ఈ ఎఫ్ఐఆర్లన్నీ నేను ఆల్రెడీ చదివి వినిపించాను. ఇలాంటి వ్యక్తులు బ్యాంకులను దోచుకొని, ప్రజాధనాన్ని దోచుకొని, మీరు రాజ్యాంగం గురించి, మీరు న్యాయం గురించి, మీరు పాపం అంటే ఒక లౌడ్ స్పీకర్ అంటే చర్చి మీద పెట్టుకున్నాడంట, వాడి మీద కేసులు కట్టి మన లోపలయ్యారు. నీ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినటువంటి దళిత ప్రజల గురించి ఏం మాట్లాడావు నువ్వు? కూటమి ప్రభుత్వం స్టాండ్గా భావించాలా? మేము భావితాం, ఖచ్చితంగా భావితాం. ఎందుకంటే రఘురామకృష్ణరాజు ఈ విధంగా ఈరోజు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో, ఈరోజు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి ఈ మాటలు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టే. దళిత ఓట్లు మాకు అవసరం లేదు, వాళ్ళు 20% ఉన్నారు, మైనారిటీగా ఉన్నారు, మేము 80% ఉన్నాం, నాకు హిందువుల ఓట్లు చాలు అంటే వెరీ గుడ్. ఆ మాట మీద మీరు నిలబడండి. మీ కూటమి ప్రభుత్వం కూడా ఆ మాట మీద ఉందని మేము కూడా భావిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మిమ్మల్ని నిలువరించటప్పుడు, మిమ్మల్ని ఏ విధంగానో నిలువరించినప్పుడు, మిమ్మల్ని ఏ విధంగానో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని ఏ విధంగానో కట్టడి చేయలేకపోయినప్పుడు మీ నోట్లో నుంచి వచ్చే ప్రతి మాటకి కూడా మీ కూటమి ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. మీ కూటమి ప్రభుత్వం కనుసన్నల్లోనే మీరు మాట్లాడుతున్నారు అని దళిత సమాజం, క్రిస్టియన్ సమాజం మొత్తం భావించాల్సిందే. రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా భావించాల్సిందే. ఈరోజు మీరు చేస్తున్నటువంటి దాడి, ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈరోజు మీరు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 25 ప్రకారం ఒక మతాన్ని ప్రొఫెస్ చేసుకునేటువంటి హక్కు అందరికీ ఉంది అని తెలిసినప్పటికీ కూడా ఒకరోజేమో చర్చిలు మూతాయమని నోటీసులు ఇస్తారు, ఇంకో రోజేమో చర్చిలకు వెళ్తున్న పాస్టర్లు క్యాస్ట్ సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేయమని హైకోర్టులో కేసు వేస్తారు, ఇంకో రోజేమో డీజీపీకి లెటర్ రాసి ఎవరెవరైతే లౌడ్ స్పీకర్లు పెట్టారో వాళ్ళన్నింటినీ తొలగించమంటారు, ఇంకొకళ్ళేమో తెలుగు వీరలేవరా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి తద్వారా మీరు చర్చిలకు వెళ్తున్నటువంటి వాళ్ళ ఫోటోలు తీసి, చర్చిలకు వెళ్తున్నటువంటి ఎంప్లాయీస్ ఫోటోలు తీసి, ఎవరెవరైతే ఇళ్ల
మధ్య వీళ్ళు చర్చలు నడుపుతున్నారో వాళ్ళ మీద దాడి చేయమంటారు. ఇంకొక రోజేమో ఏదైనా మీకు 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 కాస్త ఇబ్బందికరంగా మీరు చేసే బాణాన్ని ఆపే ప్రయత్నం చేస్తే జడా శ్రవణ్ కుమార్ మీద కూడా కేసు కట్టండి, జడా శ్రవణ్ కుమార్ వాడు అట్లాంటోడు వీడు ఇట్లాంటోడు అని మీరు లీగల్గా నన్ను టార్గెట్ చేసి మీరు నా మీద కేసులు కట్టించమని డీజీపీకి లెటర్ రాస్తారు. మీరు చేసేటువంటి ప్రతి క్రూరమైనటువంటి పనికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది దళిత క్రైస్తవ బిడ్డలు రాజ్యాంగంలో వాళ్ళకి అసలు ఏం హక్కు ఉందో తెలియక అయోమయంలో ఉంటున్నారు. నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను, ఇది ఎవరిని ఉద్దేశించి చేసినటువంటి మాటలు కాదు, ఇది హిందూ సమాజానికి వ్యతిరేకంగా చేసినటువంటి కామెంట్స్ కాదు. మా పోరాటం ఎవరైతే రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి హక్కుల్ని తీసివేసి ఇక్కడ సెకండ్ గ్రేడ్ పీపుల్గా ఒక కమ్యూనిటీ మీద దాడి చేస్తున్న రఘురామకృష్ణంరాజు మీద మాత్రమే, రఘురామకృష్ణంరాజు ప్రోత్సహిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మాత్రమే 164 సీట్లతోటి ఈరోజు అధికారంలో ఎక్కి దళిత ఓట్లతోటి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ పెద్దల మౌనం రఘురామకృష్ణంరాజు మాటల్లో నుంచి ప్రతి దానికి అంగీకారంగా కనబడుతుంది. కాబట్టి ఈరోజు మేము గతి లేని పరిస్థితుల్లో ఖచ్చితంగా పోరాటం మా మార్గంగా ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది అని నేను ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎస్, చూసుకుందాం, రాబోయే ఎలక్షన్లో చూసుకుందాం. రఘురామకృష్ణంరాజు గారు, ఎవరైతే దళిత క్రైస్తవ ఓట్లు మీ కూటమి ప్రభుత్వం అడగకుండా, దళిత క్రైస్తవ ఓట్లు మీ కూటమి ప్రభుత్వం అడగకుండా మీరు గెలిచి చూపించిన రోజున ఈ జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇంకొకసారి మీడియాలో కనిపించాడు. అస్త్ర సన్యాసం వదిలేసి ఒక్క రోజు కూడా మీడియాలోకి రాకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నా, కూటమి ప్రభుత్వం ఇదే స్టాండ్ మీద మాకు దళిత క్రైస్తవుల ఓట్లు అవసరం లేదు, వాళ్ళు మైనారిటీ పీపుల్, రఘురామకృష్ణంరాజు మాట్లాడిన ప్రతి మాటని మా కూటమి ప్రభుత్వం ఎండార్స్ చేస్తుందని చెప్పగలిగిన రోజున, అదే మాట చెప్పి మీరు ఎలక్షన్కి వెళ్ళి గెలవగలిగిన రోజున ఈ రాష్ట్రంలోనే జడా శ్రవణ్ కుమార్ ఉండడు. మీరు రాసి పెట్టుకోండి. మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు చెప్పిన మాట మీ కూటమి ప్రభుత్వం చేత చెప్పించగలరా? రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎవరి పని వాళ్ళు చేసుకొని, ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకొని, ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతుంటే మీ రాజకీయాల కోసం, రఘురామకృష్ణంరాజు రాజకీయాల కోసం, రఘురామకృష్ణంరాజుకి పదవి రాలేదని, రఘురామకృష్ణంరాజుకి చెప్పిన వ్యక్తిని అరెస్ట్ చేయలేదని, రఘురామకృష్ణంరాజుకి ప్రాముఖ్యత లేదని, రఘురామకృష్ణంరాజుకి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలేదని. ఎందుకోసం పోరాటం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వలేదని కదా జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసింది. ఈ ప్రభుత్వంలో పదవి ఇవ్వలేదని కదా ఈరోజు కాస్ట్ని అడ్డం పెట్టుకుంది. నీకు ఇచ్చినటువంటి పదవి సరిపోలేదని కదా ఈరోజు నువ్వు కూటమి ప్రభుత్వాన్ని కూడా ముంచే ప్రయత్నం చేసి రాష్ట్రంలో 1,20,00,000 మంది ఒక్క షాపుతోటి కూటమి ప్రభుత్వానికి దూరం చేసింది. ఈరోజు 1,20,00,000 మంది దళిత క్రైస్తవులు నీ మూలంగా ఈరోజు మదన పడిపోతున్నారు, ఈరోజు రగిలిపోతున్నారు. రాష్ట్రంలో నీకు ఏ రోజైనా మీ పార్టీకి బుద్ధి చెప్పటానికి ఏ రోజు అవకాశం వస్తుందో ఆ రోజు సిద్ధంగా ఉన్నారు అని ఈ మీడియా సాక్షిగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. జూన్ 28వ తారీఖున సోదరులారా, దళిత క్రైస్తవ సమాజం మొత్తం ఈరోజు ప్రపంచానికి వాళ్ళ యూనిటీని చూపించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. జూన్ 28వ తారీఖున ఏలూరులో జేవియర్ ఇంగ్లీష్ మీడియం గ్రౌండ్స్లో దళిత క్రైస్తవుల సమర శంకారామం పేరు మీద ఒక బహిరంగ సభని